హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఆల్తీ బ్లౌజ్తో ఎలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి. ఫస్ట్ అయితే పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎలా అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈ ఫోల్డింగ్ పైన ఐరన్ చేసుకున్నామంటే ఆ మడతల పైననే మనం చక్కగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఇదైతే మనం ఎక్కువ బార్డర్ ఉన్నా లేదా హెవీ పళ్ళు ఉన్నా ఇలా చేసుకున్నారంటే మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా ఐరన్ ఫోల్డింగ్స్ పైన ఒక్కొక్క ప్లీట్ పెట్టుకుంటూ వచ్చి దీనికైతే పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. లేదు పళ్ళు సాఫ్ట్గా ఉంది, ఎక్కువ బార్డర్ లేదు అంటే మనం డైరెక్ట్గా రెగ్యులర్గా ఎలా పెడతామో అలా ప్లీట్స్ వేసుకున్నా సరిపోతుంది. మెయిన్ థాట్ ఏంటంటే ఎలా ప్లీట్స్ పెట్టుకున్నా మీకు ప్రతి ఒక్క ప్లీట్ ఈక్వల్ లెంత్ అయితే ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది కాకుండా ప్రతి ఒక్కటి ఒకటే లెంత్ ఉన్నిందంటే మనం ప్రీ ప్లీటింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. రెగ్యులర్గా పెట్టుకున్నట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ప్లీట్స్ వేసుకొని దీనికి ఒక పిన్తో అయితే సెక్యూర్ చేసేయండి. మనము ప్రీ ప్లీటింగ్ చేసుకున్న శారీకి నార్మల్ శారీకి కట్టుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే ప్రీ ప్లీటింగ్ అంత అవసరం, మామూలుగా కట్టుకున్నా కూడా మేము చక్కగా కట్టుకుంటాము అంటారు. కానీ ప్రీ ప్లీటింగ్ చేసుకున్న శారీ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా పళ్ళు నీట్గా ఐరన్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ దగ్గర మనం ఐరన్ చేసేటప్పుడు ఈ ప్లీట్స్ కరెక్ట్గా మనము ఎంత విడ్త్ వస్తుందో ఫస్ట్ అంత విడ్త్ తీసి చక్కగా మనం స్టార్టింగ్ ఎన్ని ఫ్రిల్స్ అయితే పెట్టామో అన్ని ఫ్రిల్స్ ఈ చెస్ట్ లెంత్ దగ్గర కూడా వచ్చేటట్లయితే చూడండి. కరెక్ట్గా వీ షేప్లో ఉండాలి ప్లీట్స్ అనేది. ఇవన్నీ నీట్గా చేసుకున్నాక మనం ఆల్తీ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ ప్లీట్స్ అన్నీ కొంచెం నిదానంగా ముడతలు లేకుండా చక్కగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక్కటే లెంత్ ఉండేటట్లు అవే ప్లీట్స్ మడతలు మారిపోకుండా అయితే చక్కగా అరేంజ్ చేసుకోండి. ఎంత విడ్త్ వస్తుందో అంత విడ్త్ నీట్గా అరేంజ్ చేసుకొని దానిపైన అయితే ముడతలు లేకుండా ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కసారి ఐరన్ చేసేటప్పుడు మనం ఐరన్ బాక్స్ హీట్ చెక్ చేసుకునే చేయండి. అంత కాస్ట్లీ ఐరన్ బాక్స్లు అయితే ఉండవు కదా. ఇదైతే ఆటోమేటిక్ ఐరన్ బాక్సే, కానీ చేసే ప్రతిసారి నేనైతే హీట్ చెక్ చేసుకుంటాను. ఒకవేళ హీట్ ఎక్కువ వస్తే శారీ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. కొన్నిసార్లు బయట వాళ్ళ శారీస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు హీట్ చెక్ చేసుకొని చేయాలి. ఒకవేళ మీరు ఇంట్లో ప్రీ ప్లీటింగ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్లో అయితే బిగినర్స్ కోసము ప్రీ ప్లీటింగ్ వీడియో అయితే ఉంది, ఖచ్చితంగా చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్టార్టింగ్ ఇప్పుడే ప్రీ ప్లీటింగ్ నేర్చుకోవాలనుకుంటే అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మన బయట వాళ్ళ శారీస్ చేయకపోయినా మన శారీస్ అయినా మనం ప్రీ ప్లీటింగ్ చేసుకోవచ్చు. ఇలా వీ షేప్లో మనం తీసుకున్నాక దీనిపైన అయితే ఫోల్డింగ్స్ పైన అయితే ఐరన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా చేస్తున్నట్లయితే ఇక్కడ పిన్స్ పెట్టుకోండి, పర్వాలేదు. పిన్స్ పెట్టుకుంటే ఆ ఫ్రిల్స్ ఏం కాకుండా ముడతలు లేకుండా అయితే చక్కగా వస్తాయి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడైతే మీరు ఫస్ట్ చూసేయచ్చు. ఇప్పుడు ఐరన్ చేసుకున్నాక ఆల్తీ బ్లౌజ్తో ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే పిన్తో సెక్యూర్ చేసామో షోల్డర్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ షోల్డర్ కూడా అక్కడే పెట్టి ఇప్పుడు అక్కడ నుంచి అయితే లెంత్ అనేది చూసుకోండి. బ్లౌజ్ పొడవు అలానే విడ్త్ అయితే చెక్ చేసుకోవాలి. మనం పొడవు చెక్ చేసుకున్నాక అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని అక్కడ మీరు ఏదైనా మార్కింగ్ చేసుకోండి గుర్తు కోసము. ఏదైనా పెన్ కానీ మీ ఇష్టము. అంటే మనం చాక్ పీస్ మార్క్ చేసుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు ఆ మార్కింగ్ తెలుస్తుంది కదా. సో ఏదో ఒకటైతే అక్కడ గుర్తు కోసం పెట్టండి. ఇప్పుడు ఆ 1 ఇంచ్ తర్వాత నుంచి మనం నడుం కొలత అయితే తీసుకోవాలి. ఇలా నడుం కొలత తీసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇది కరెక్ట్గా ఉందంటే మనకు ప్రీ ప్లీటింగ్ పళ్ళు ప్లీట్స్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇలా చెక్ చేసుకుని ఐరన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.